అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట ఏందో తెలుసుకుందాం. మనం బియ్యం బస్తా కొంటాం, కానీ ఆ బియ్యంతో పాటు కొన్ని రాళ్ళు కూడా వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ రాళ్ళను జాగ్రత్తగా ఏరిపారేసి మంచి బియ్యంతో రుచికరమైన అన్నం వండుకొని తింటాం. అంతేగాని రాళ్ళు ఉన్నాయని మొత్తం బియ్యం బస్తాను పారేయం. ఎందుకంటే అందులో మనకు అవసరమైన విలువైన బియ్యం ఉన్నాయి. అలాగే భగవంతుడు మనకి ఇచ్చిన ఈ జీవితం కూడా అలాంటిదే. జీవితంలో మంచి మనుషులతో పాటు రాళ్లలాంటి కొంతమంది ప్రతికూల వ్యక్తులు కూడా ఎదురవుతారు. వారి వల్ల మనసుకు బాధ కలిగిందని జీవితాన్నే ద్వేషించాల్సిన అవసరం లేదు. అలాంటి వారిని మనసులో మోస్తూ ఉంటే అన్నంలో రాయి పంటి కింద పడినట్టే ప్రతి క్షణం మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం. అందుకే మనశ్శాంతిని దూరం చేసే వ్యక్తులను, బాధించే జ్ఞాపకాలను, అనవసరమైన బంధాలను వదిలేయటం నేర్చుకుందాం. మంచి మనుషులను, మంచి ఆలోచనలను, మంచి అనుభవాలను మాత్రమే మనసులో నిలుపుకుందాం. జీవితం ఎంతో విలువైనది. దాన్ని అందంగా మార్చేది మన నిర్ణయాలే. ఎవరిని మనతో ఉంచుకోవాలో, ఎవరిని వదిలేయాలో తెలుసుకున్న రోజే నిజమైన ప్రశాంతత మొదలవుతుంది. క్షమించడం గొప్ప గుణం, కానీ మనశ్శాంతిని కాపాడుకోవటం అంతకంటే గొప్ప జ్ఞానం. మంచిని ఎంచుకుందాం, ప్రశాంతంగా జీవిద్దాం, ఆనందాన్ని పంచుదాం. అదే జీవిత విజయానికి నిజమైన మార్గం. జయ శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.